ఈరోజు కాశ్మీరీ షిఫ్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ప్రిపేర్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీలో వాడేవి పన్నీర్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. ఇష్టపడే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. వీటిని ఈ నెయ్యిలో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు వెంటనే వేగిపోతాయండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఎండు ఖర్జూర ముక్కలు వేసుకోండి. వీటిని నానబెట్టి పెట్టుకున్నాను. ఈ ఎండు ఖర్జూర ముక్కలు 1/2 కప్పు దాకా తీసుకున్నాను. అలాగే నానబెట్టిన డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, వీటిలో బ్లాక్వి, గ్రీన్వి తీసుకున్నాను. ఈ గింజలన్నీ కలిపి 1/2 కప్పు దాకా తీసుకున్నాను. నేను ఎండు ఖర్జూరం అలాగే ఈ డ్రై నట్స్ని రాత్రివేళ నానబెట్టుకొని తెల్లారి మధ్యాహ్నం పూట ఈ షిఫ్తాని ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నిటిని నానబెట్టే రోస్ట్ చేసుకోవాలండి. ఒక ఎండు కొబ్బరి మాత్రమే నేను నానబెట్టకుండా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత చిరోంజి గింజలు అలాగే కర్బూజా గింజలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఈ నట్స్ అన్నీ వేగిన తర్వాత చివరగా 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చక్కెర పాకంలో వేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద పాత్ర పెట్టి 1/2 కప్పు దాకా చక్కెర వేసి చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసి పాకం చేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి. కరిగిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళని పోయాలి. బౌల్లో కొన్ని వేడి నీళ్లు పోసి చిటికెడు కుంకుమ పువ్వు వేసి ఒక అర్ధగంట లేదా గంట పాటు నానబెట్టి పెట్టుకోండి. ఈ రెసిపీలో కుంకుమ పువ్వు తప్పకుండా వేస్తారు, స్కిప్ చేయకండి. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. పాకం బాగా చిక్కబడిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్నింటినీ నెయ్యితో సహా వేయాలి. నట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ పాత్రని మరొక పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి పన్నీర్ ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి. నేను ఈ పన్నీర్ ముక్కలు అప్పుడే ప్రిపేర్ చేసుకున్నానండి, సరిగ్గా క్యూబ్స్ అవ్వలేదు. నేను అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇలా పొడి పొడిలా వచ్చింది. ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గట్టిగా హార్డ్గా వస్తాయి పన్నీర్ ముక్కలు. ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా పాకంలో వేసి కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత 1 మినిట్ పాటు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాశ్మీరీ షిఫ్తా రెడీ అయినట్లే. ఇందులో ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా రోజ్ వాటర్ వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. అంతే అండి, చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి చాలా మంచిదండి ఇలా చేసి పెడితే. ఇందులో ఇంకా మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీయగా ఉండేవి ఏవైనా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే అలాగే హెల్దీ అయిన కాశ్మీరీ షిఫ్తా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మీరు చూడొచ్చు. అలాగే ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.